నీలాంటి వాడిని ఇష్టపడినందుకు నా మీద నాకే రోతగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఎస్ఐ గారు, గాయత్రి చేత కూడా సాక్షి సంతకం పెట్టించండి. తొందరగా పోనివ్వండి సార్, కొంచెం తొందరగా పోనివ్వండి. ఏమండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి చెప్తాను. అమ్మయ్యా, దిగు దిగమ్మా, దిగు దిగు. వాళ్ళు చంపేస్తారండి. నీకోసం ఏం చావాలా? మమ్మల్ని చంపక తల్లి, వాళ్ళు వచ్చేస్తారు. దిగు. ప్లీజ్ అండి, వాళ్ళు నన్ను చంపేస్తారండి. చెప్తే అర్థం కావట్లేదా? దిగు. ఇక జాలి చూపించకండి, దిగమని చెప్పండి. దిగమ్మా, దిగిపోమ్మా ప్లీజ్. ఇంకా జాలి చూపించాలని చూడకండి, పదండి. దేవుడా, ఆ దుర్మార్గుల కంట పడకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నా కుటుంబం దగ్గరికి చేర్చు. ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించు స్వామి. లిఫ్ట్ ప్లీజ్. ప్లీజ్ ఆపండి, ఆపండి ప్లీజ్. డ్రైవర్, ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, కార్ ఆపు. అలాగే మేడం. లిఫ్ట్ ప్లీజ్. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటే నేను బాబుని పట్టుకొని ఈ ఫారెస్ట్ లో ఉన్నారేంటి? ఏదైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం గురించి చెప్తే భయపడి లిఫ్ట్ ఇవ్వడం మానేస్తుందేమో. ఏం ఆలోచిస్తున్నారు? అడుగుతుంటే చెప్పరేంటి? అది ప్రాబ్లం ఏం లేదండి. ఎక్కడి వరకు వెళ్ళాలి?
బాబుకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ వరకు డ్రాప్ చేయండి చాలు. సరే రండి. డ్రైవర్ పోనీ. ఎక్కడ రాది? ఏమైంది రాది? ఎవరు? ఎవర్రా మీరు అసలు? దాన్ని ఎక్కడ తెచ్చారో? మాకేం తెలీదు. దారిలో కనిపించి లిఫ్ట్ అడిగింది. పోనీలే చంటి పిల్లతో ఉందని కారులో ఎక్కించుకున్నాం. అంతకు మించి ఆ అమ్మాయి గురించి మాకేం తెలీదు. మా మాట నమ్మండి. దాన్ని ఎక్కడ దించారా? దారిలోనే దింపేశా. ఆ అమ్మాయిని పట్టుకొని మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఆ అమ్మాయి మిస్ అయ్యి మేము ఇరుక్కుపోయాం. మీరు చెప్పేదంతా నిజమేనా? నిజం సార్. పదతమ్మా. బండి వెనక్కి తిప్పుతామా. మంచినీళ్ళు తాగండి. క్యూట్ బేబీ. బాబు పేరేంటండి? ఇంకా పేరు పెట్టలేదండి. అవునా? మీరేంటి ఒంటరిగా బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నారా? మీ వాళ్ళు కానీ మీ వారు కానీ మీకు చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పక్కర్లేదులేండి. నా పేరు లహరి. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఎలమంచిలి. మీ పేరు? శ్వేత. మాది పాలకొల్లు. ఓ, మా ఏరియానేనా? మరి ఇక్కడున్నారేంటి? తమ్మా, కారు ఆపుతామా. అది ఖచ్చితంగా ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్ళదు. కారు వెనక్కి తిప్పు. ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దాం అక్క. అది ముందుకే వెళ్ళిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. వెనక్కి పోనీ. బిస్కెట్ తింటారా? వద్దండి. హాస్పిటల్ అడ్రస్ తెలుసా మీకు? మీరు లిఫ్ట్ ఇస్తారో ఇవ్వరోనని హాస్పిటల్ కని అబద్ధం చెప్పానండి. నన్ను క్షమించండి. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? మా ఊరు వెళ్ళిపోతానండి. ఓకే, మీ ఇష్టం. నాకు కూడా తోడుగా ఉంటుంది. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. వన్ సెకండ్. హలో అన్నయ్య, చెప్పు. బయలుదేరావా? బయలుదేరాను అన్నయ్య. డైరెక్ట్ గా టాక్సీలోనే వచ్చేస్తున్నాను. అంత దూరం నుంచి టాక్సీలోనా?
తొందరగా రా అని గోలగోలు చేసావు కదా, అందుకే టాక్సీ బుక్ చేసుకున్నాను. ఒక్కదానివే టాక్సీలో రావటం ఏంటమ్మా? యూ డోంట్ వరీ అన్నయ్య, నాకు ఫ్రెండ్ దొరికింది. నువ్వేం టెన్షన్ పడుకో, నేను నైట్ కల్లా వచ్చేస్తాను. పాదు వాళ్ళు కూడా ఈవినింగ్ కల్లా వచ్చేస్తారమ్మా. సరే అన్నయ్య, తొందరగా వచ్చేస్తానులే. ఓకే అమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య. రేపు నా పెళ్ళండి, ఈ రోజు వెళ్తున్నాను. నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. Hate you! Hate you! Hate you! Hate you! ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది మాజీ. స్టేషన్లో దానికి జరిగిన అవమానం గాని, దాని మనసుకైన గాయం గాని, దాని బాధ గాని, ఏడుపు గాని వర్ణనాతీతం అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరూ మన స్కెచ్లోంచి తప్పించుకునే అవకాశం లేకుండా పవర్ఫుల్ ఆయుధాన్ని సంపాదించాను. మన పోలీసులకు చెప్పి కిరణ్ చేత అగ్రిమెంట్ రాయించాను. ఎందుకు ఇలా చేసావు గాయత్రి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిపై అంత నిందలు ఎందుకు వేసావు? మాజీ, నేను మళ్ళీ కాల్ చేస్తానుండండి, ఒక్క నిమిషం. నన్ను కాపాడుకోవడం కోసం, నాపై శిక్ష పడకుండా ఉండడం కోసం అలా చేసావు కదా. నువ్వు నా పైన అలా చెప్తూ ఎంత కన్నీరు పెట్టుకున్నావో నేను చూశాను. నేనంటే నీకెంత ప్రేమో తెలుసు. నేను లేకపోతే బతకలేవని తెలుసు. నువ్వు లేకపోతే నేను కూడా బతకలేను గాయత్రి. మనిద్దరం ఒక్కటవ్వాలని ఆ దేవుడు రాశాడు గాయత్రి. ఆ నిహారికను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు గాయత్రి. మీరు నన్ను
నన్ను అపార్థం చేసుకున్నారేమోనని భయం వేసింది. ఇంట్లోకి రావడానికి ధైర్యం సరిపోలేదు. మీకు నిజంగా శిక్ష పడితే చాలా ఏళ్ళు దూరం అయిపోతారని భయం వేసింది. అందుకే అలా చేశాను. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేననుకున్నావా గాయత్రి? మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకంతే చాలు. గాయత్రి, బాగా ఆకలిగా ఉంది గాయత్రి. పది నిమిషాలు ఏదో ఒకటి చేసి పెడతానండి, సరేనా? లాభం లేదు. అగ్రిమెంట్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళని శాశ్వతంగా దూరం చేసేయాలి. గాయత్రి, ఎందుకొచ్చావే నా ఇంటికి? అలా చూస్తున్నావేంటి? నా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పు చెప్పు. ఏంటండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఐ హేట్ యు అని నన్ను అసహించుకున్న దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంతలో ఏమైంది వీడికి? నువ్వు నన్ను అసహించుకోవడం కాదే, నేనే నిన్ను అసహించుకుంటున్నాను.
నీకంటే గట్టిగా చెప్తాను, ఐ హేట్ యు. I hate you. I hate you. నా ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంటి అలా చూస్తున్నావు? పోవే బయటికి. ఏమండి, ఏమైంది మీకు? ఎందుకలా చేస్తున్నారు? చేసిందంతా మీకోసమేనని మీరు అర్థం చేసుకున్నారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? నా ముందు దొంగ నాటకాలు ప్రదర్శించుకో. ఇందాక దాని మీద ప్రేమ వర్షం కురిపించి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నీతో డిస్కషన్స్ అనవసరం. ఒక్క క్షణం నా కళ్ళ ముందున్నావంటే చంపేస్తాను. పోవే బయటికి. హాయ్ క్యూట్ బాయ్, నిద్రపోతున్నావా?